నమస్తే ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను మహాలక్ష్మి. మనతో పాటు ఒక భక్తురాలు ఉన్నారు. వారి లైఫ్లో జరిగిన మిరాకిల్స్ ఏంటి, బాబా ఏం చేశారు వారికి, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు విద్యావతి, లాయర్గా ఉంటాను. లాయర్. మీ లైఫ్లో జరిగిన మిరాకిల్స్? నేను శ్రీకాకుళం నుంచి, అంటే నెల్లూరు వాసిని. అక్కడ మా అన్నయ్య వర్క్ చేస్తుంటే శ్రీకాకుళంలో ఉండేదాన్ని. అక్కడి నుంచి హైకోర్టుకి వచ్చాను. ఇక్కడికి స్టెప్ ఇన్ చేసినప్పటి నుంచి ఒక 6 months తర్వాత ప్రతి ఒక్క అనుభూతి, ప్రతి ఒక్క లివింగు, నా జీవనం అంతా బాబా గారి అండి. ఒక మాటలో అంతకన్నా ఇంకేం చెప్పలేదు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి? ఒక 35 సంవత్సరాల పైన ఉన్నాను. అంటే షిరిడీలో అచ్చంగా మనకి ఎట్లా ఉన్నారో బాబా ఇక్కడ కూడా చూస్తే అదే అనుభూతి పొందుతాము. ఇంకా అంటే ఇక్కడే అలవాటు పడ్డాం కదా, ఎవరి తల్లి వాళ్ళకని. ఫిగర్ అంతా ఆత్మ ఒకటే అయినా ఫిగర్ ఇక్కడే ఉంటుంది కదా. అందుకని ఈ బాబా గుడికి రెగ్యులర్గా వస్తాను నేను. నాకు ప్రతి నష్టాలు ఏముండవు. కష్టం ఏది దొరికితే అదే సుఖం అనుకుంటాము. మీకు తీరిన కష్టం, పెద్ద కష్టం? నాకు అంత కష్టం ఏం కలగలేదు. ఏది దొరికితే అదే అదృష్టం అనుకుంటాను. అందుకని నిరాశ కానీ ఏమీ నాకు జరగలేదని ఫీలింగ్ అనేది ఏం కలిగించలేదు బాబా. ఆయన తల్లిదండ్రి, గురువు, దైవం సమస్తం ఆయన. మనతో పాటు ఇంకో భక్తురాలు ఉన్నారు. మరి వారి లైఫ్లో ఎలాంటి మిరాకిల్స్ జరిగాయి, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. అంటే మీ లైఫ్లో బాబా ఏం మహిమలు చూపారు, మీరు బాబాని నమ్మడానికి గల కారణాలు ఏంటి అసలు? యాక్చువల్లీ మా బాబుకి ఫస్ట్ నేను మ్యారేజ్ అయిన కొత్తలో బాబు పుట్టాడు. 1 year బేబీ ఉన్నప్పుడు 1 year అయిపోయింది. బట్ నెక్స్ట్ సెకండ్ బర్త్డే చేస్తున్నాం అన్నప్పుడు సిక్ అయ్యాడు. మేము ఈ బాబాని నమ్ముతాను. నేను ఎప్పుడో 7th class నుంచి నమ్ముతున్నా. ఫాస్టింగ్ కూడా ఉండేదాన్ని. కొన్ని రోజుల తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి నేను గుడికి రావడమే మానేసా. కొంచెం దేవుడు లేడు, ఇంకా నాకు కొంచెం బాధ వేసింది. నేను చాలా రోజులకి మళ్ళీ బాబా గుడికి వచ్చాను. సరే ఇంకా నా దేవుడు నాకే హెల్ప్ చేస్తాడు అన్నట్టుగా ఈరోజు మా స్వామి మాలేసుకుంటాడు ఎవ్రీ ఇయర్. తనని రారా అంటే కూడా ఇంకా ఈరోజు బయలుదేరాను. నేను రావాలి ఈరోజు బాబా గుడికి ఎట్లయినా. ఇక్కడ నిజంగా దేవుడు ఉన్నాడు, వెలిచాడు అని నమ్ముతారు ఇక్కడ జనాలు. సో నేను కూడా ఆ నమ్మకంతో ఎప్పటి నుంచో 7th నుంచి ఉన్నాను నమ్మకంతో. మధ్యలో కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను దేవుడి మీద. కొంచెం బాబు విషయంలో అయితే బాగా జరిగింది, మంచిగా జరిగింది. నేను నమ్ముకున్నాను. వాడు చాలా సేఫ్గా ఉండిపోయాడు. దండం పెట్టుకొని నువ్వే ఉన్నావు అంటే రక్షించాడు. ప్రాబ్లం లేకుండా సేఫ్లోనే అయిపోయాను. తర్వాత మళ్ళీ కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటే దేవుడి మీద కొంచెం నాకు అలిగేసి అట్లా ఏమంటారంటే ఇంకా దేవుడు ఏంటి ఇట్లా చేస్తున్నాడు అని కాదు, నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టి మనకు అన్నీ అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయని చెప్పేసి ఇంకా మళ్ళీ నువ్వే ఉన్నావు అని వచ్చాను. సో ఆ మిరాకిల్ జరిగిందంటే బాబు విషయంలో అయితే జరిగింది. నేను నమ్ముకున్నా. నేను మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి షిరిడీ కూడా వెళ్ళి మొక్కు తీర్చుకొని వచ్చాను. తర్వాత ఇంకా ఆయనే ఉన్నాడు అని ముందుకెళ్తున్నా.